సార్ నమస్తే అండి. నమస్తే. సార్ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీ వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి గారి గట్ట, కానీ ఎందుకని అసెంబ్లీలో ప్రతిపక్షం అది ఇస్తలేదు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం? ఈ కూటమి ప్రభుత్వానికి విజ్ఞత, వివేకము, సంస్కారము ఏమీ లేదు. వాళ్ళకి ఏదో అసెంబ్లీని వీళ్ళ యొక్క సరదాకి, వీళ్ళ యొక్క ఇది తీర్చుకుంటానికి అసెంబ్లీ అన్నట్టు తప్పితే వాళ్ళు అన్ని దౌర్భాగ్యపు ఈ చూసాం 9 నెలలు దౌర్భాగ్య పరిపాలన, దుర్మార్గము, దౌర్భాగ్యము, అరాచకము తప్పితే ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటి ప్రజాపాలన లేదు. వాళ్ళు ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, అందుకని జగన్ రావాలి అసెంబ్లీకి, అంతకన్నా ప్రజల కోసం కాదు. జగన్ రావాలి, జగన్ ఆడుకోవాలి, జగన్ లేస్తే కూర్చో అనాలి, వైసీ అసెంబ్లీ ఇస్తే నోరు మూసుకోమనాలి, బుల్డోజర్ చేయాలి, ఆ స్వర్గానందం పొందాలి అని పిచ్చి నవ్వులు నవ్వుతూ ఎంజాయ్ చేయాలి. ఆ దౌర్భాగ్యపు ఆలోచన చెప్తే, ఆ దుర్మార్గపు దీనికి తప్పితే వాళ్ళేమి అసెంబ్లీ ప్రజల కోసం నడపట్లో, ప్రజల కోసం కాదు. వాళ్ళు చేసిన తప్పులన్నీ ప్రజలు నిలదీస్తున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ. కనుక దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి విషయాలు నీచ నికృష్ట భ్రష్ట ప్రభుత్వం నడుస్తుంది ఆంధ్రాలో. ఇవాళ మన కర్మ అనుకోవాలంతే. ఇలాంటి 6 హామీలు అన్నారు, ఒక హామీ లేదు. ఒక్కటి కాకపోతే ఒక్కటి నెరవేర్చలేదు. అన్నిటికీ పైగా డబ్బులు లేవు. డబ్బులు లేవు, సిగ్గు లేదా మాట్లాడడానికి? ఎన్నికలప్పుడు మాట్లాడింది ఏంటి మీరు? అన్నీ ఆలోచించుకుని, అన్నీ విశ్లేషించేసుకుని ఇది ఇవ్వగలమో అవి మాత్రమే చెబుతున్నాము, మాకు సంపద సృష్టి తెలుసు, ఎలా చెయ్యాలో మాకు తెలుసు. ఈ పిచ్చ గాలి సోది కౌర్లన్నీ మాట్లాడారు కదా. ఇంటింటికి ఇస్తామని ఇంటింటికి వెళ్ళిపోయి మీరు ఎమ్మెల్యేలు, పవన్ కళ్యాణ్లు డవాయించి మాట్లాడారు కదా. ఇప్పుడు డబ్బులు ఇవ్వడారు సిగ్గుండదు? మాట్లాడి నరంలేదు నాలుగు కనుక ఇష్టం వచ్చాడు మాట్లాడతారా? ఈ ప్రభుత్వానికి సిగ్గు, శరం, మానం, అభిమానం, నీతి, రీతి ఏమీ లేదు, నిజాయితీ లేదు. పచ్చి అబద్ధాల కోరు ప్రభుత్వం, పచ్చి దౌర్భాగ్యమైన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అపోజిషన్ స్టేటస్ ఇస్తుందని ఎదురు చూడటం కూడా తప్పే. అది ఎవరు ఎదురు చూడరు. వెళ్ళి మొక్క ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం ఇవ్వదు. ప్రతిపక్షం అనేది అదేమి రాజ్యాంగబద్ధమైంది కాదు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రతిపక్షానికి ఇన్ని సీట్లు ఉండాలి అని లేదు. ప్రతిపక్షంలో గతంలో ఎందుకు పెట్టారు 10% అని? ఆ రోజులు గతంలో అనేక సందర్భాల్లో ఇప్పుడు కూడా ప్రతిపక్షం అనేది 2-3 పార్టీలు ఉండేవి. అవును సార్. అప్పుడు 2-3 పార్టీల్లో ఎవరికి ఇవ్వాలి? అందుకని ఎక్కువ మెజారిటీ ఉన్న వాళ్ళకని పెట్టారు. ఇప్పుడు ఉన్నదే ఒకటే ప్రతిపక్ష పార్టీ, మిగతా అందరూ రూలింగ్ పార్టీనే కదా. ఒకటే ఆటోమేటిక్గా ఇవ్వాలి. ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఏదో దాని మీద కూడా ఒక ఆట ఆడుకోవాలి. జగన్ గేటు దగ్గర నుంచి నడిచి వస్తా ఉంటే ఎరి నవ్వులు, నవ్వుకోవాలి. ఆయన లెగిస్తే కూర్చో అని. ఈ ఆర్ఆర్ ఉన్నాడు, ఆయనకి జీవితంలో ఏమీ లేదు. ఆయనకి ఆర్ఆర్కి ఏమి జీవితంలో ఏ అసెంబ్లీలో కూర్చుని జగన్ లెగిస్తే జగన్ని హేళన చేయాలి, అంతకు తప్పితే ఆయన జీవితాశయం కానీ ప్రజల కోసం గెలిపించారు, ప్రజల కోసం ఏమైనా చేయాలి కానీ ఎలాంటి విచక్షణతోటి, అలాంటి విద్యతోటి ఉన్న మనిషి కాదు ఆర్ఆర్. కానీ చంద్రబాబు అంతకన్నా అంతే కదా. చంద్రబాబు ఆర్ఆర్ని కూర్చోబెట్టుకుని ఏదో సరదా చేసుకెళ్ళి అసెంబ్లీని ఒక జోక్ సెంటర్గా, జబర్దస్త్ సెంటర్ లాగా చేయాలని తప్పితే దాన్ని ఒక ప్రజల కోసం అనేది లేదు. కనుక ఆ ప్రభుత్వం అలాగే చేస్తే దౌర్భాగ్యాలు చేస్తుంది. ఆ ప్రభుత్వం గురించి ఇంకా ఇంతకన్నా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే మన బుద్ధి తక్కువ. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇలాగే ప్రవర్తిస్తుంది. ఈ పవన్ కళ్యాణ్ అని కూడా ఇన్ని అబద్ధాలు ఆడాడు, నోరు మెదప్పుడు. ఇప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడాడు? 1-2 ఎన్నికలప్పుడు ఏదో హీరో 6 బుల్లెట్ అని నమ్మారు ప్రజలు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, వ్యభిచార గృహాలకు అమ్మేశారని పిచ్చి కూతలు, కారు కూతలు, అబద్ధపు కూతలు, ఆవేశపు కూతలు, జుట్టు ఎగరేసుకుంటూ దూమని మాట్లాడాడు. అది పచ్చి అబద్ధం. ఎన్నికల కోసం వాడిన మాటని పార్లమెంట్లో తేల్చేశారు. పార్లమెంట్లో కూడా ఎవరో కాదు, మీ కూటమి భాగస్వామి అయిన బీజేపీలోని హోమ్ మినిస్టర్గా ఉన్న బండి సంజయ్ మాట్లాడాడు. డిప్యూటీ హోమ్ మినిస్టర్గా ఉన్న బండి సంజయ్ చెప్పాడు ఓపెన్గా, ఇది ఓన్లీ ఎన్నికల కోసం వాడే పద్ధతి, నిజం లేదు ఇందులో అని మొత్తం డేటా ఇచ్చాడు. ఇంకా సిగ్గుండాలి. తప్పు జరిగింది, ఎవడో ఆఫీసర్ చెప్పాడు, దానికి లేదు. వైసీపీ అనేది స్పెషల్ స్టేటస్, దామ్ దుమ్ డకార్. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే ఊరుకో. ఆంధ్రాకి అన్యాయం చేసింది బీజేపీ, పాసిపోయిన లడ్డూలు ఇచ్చింది, బొచ్చు భోషాణ ఇచ్చిందని పిచ్చి కూతలు, ఆవేశం కూతలు, దాంతో అని మాట్లాడాడు. జుట్టు ఎగరేసుకుంటూ ఊగిపోతూ మాట్లాడు. ఇప్పుడు నోరు ఏమైంది వాళ్ళ? నోరు ఎక్కడ ఉంది? ఎక్కడ దాచిపెట్టాడు నోరుని? ఎవరికి చెప్పాడు ఆ నోరుని? సిగ్గు ఉండాలి మనుషులకి.
మాట్లాడేటప్పుడు మనం ఓట్లుగా అడిగినప్పుడు 6 హామీలు మేము 1వ నెలలోనే ఎన్నికలైన మరు నెలలోనే అన్ని చేస్తామన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్. ఏది వాళ్ళ బస్సు ఎక్కడ, గ్యాస్ ఎక్కడ, నిరుపే నిరుద్యోగులకి 3,000 ఎక్కడ, ఆ, ఇంటింటికి ఉన్న వాళ్ళందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 ఎక్కడ, 18 ఏళ్ళు దాటిన అమ్మాయికి ప్రతి ఆడపిల్లకి 1500 రూపాయలు ఎక్కడ, రైతులకి 20,000 పెంచావు ఎక్కడ, ఏది లేదు, సిగ్గు శరం లేదు ఈ ప్రభుత్వానికి. సిగ్గు శరం లేదు. ఎంత నిక్కచ్చిగా ఇంత ఆ, నిస్సిగ్గుగా అబద్ధాల అధికారంలో వచ్చామే వాళ్ళ ప్రజల్ని. ఆ అబద్ధాలు ఏదో ఒకటి దానికి కనీసం ఏదో కింద అదే డబ్బులు లేవంటారు. సిగ్గుండదంటే డబ్బులు మరి ఇదే గత ప్రభుత్వం పాండమిక్ లో ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా చేసింది. మీకు మాట సంపద సృష్టి ఏం సంపద సృష్టించారు? ఇప్పటికి 70,000 కోట్లు అప్పు చేయడం సంపద సృష్టించడమా? అప్పు చేయటమే గొప్ప. మొన్నదాకా 14 లక్షల కోట్లు అప్పు అన్నారు. తీరా కోర్టులో తేలిపోయింది, అసలు పార్లమెంట్లో తేలిపోయింది అది కేవలం 4.5 లక్షలు. ఎన్ని నోరు తెరి అబద్ధాలు 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 ప్రజలు నమ్మించి మా భ్రమలోకి తీసుకెళ్లి ప్రజలను మోసగించి ఇవాళ వంచన, పచ్చి వంచన. ఈ ప్రభుత్వం వంచన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మోసగారి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అరిష్టమైన ప్రభుత్వం ఆంధ్రానికి, ఈ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నికృష్ట ప్రభుత్వం, నికృష్ట భ్రష్ట జష్ట ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇలాగే బిహేవ్ చేస్తుంది. ఈ ప్రభుత్వం గురించి ఇంకేదైనా ఆశిస్తే మన మూర్ఖత తప్పితే ఈ ప్రభుత్వం ఇంతే. ఇప్పుడు డిప్యూటీగా ఉన్న రఘురామ కృష్ణ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారని బయట అంటున్నారు. దీని గురించి ఏమంటారు? అదే అతని జీవిత ఆశయమే అతనికి ఏం లేదు. ఆర్ఆర్కి వేరే ఆశయమే లేదు. అతని ప్రజలు మనం గెలిపించారు, ప్రజలకు ఏం చేయాలి మన కాన్స్టిట్యూన్సీకి ఏమీ లేదు. కూర్చుని ఎలాగో కాళవేళ పడి ఆ స్పీకర్ పదవి పట్టుకున్నాడు, డిప్యూటీ స్పీకర్ పదవి. ఆ స్పీకర్ పదవికి వీళ్ళు ఏంటి, జగన్ వస్తే స్పీకర్ డిప్యూటీ స్పీకర్లో కూర్చుని ఆయన తప్పుకుంటాడు అసలు స్పీకరు, ఈయన కూర్చుని ఏదో వాగాలని అనుకున్నాడు. ఆ జీవితాశయమే అది వాళ్ళకి, అంతే. వాళ్ళ జీవితాశయమే ఇలాంటి చిల్లర వేషాలు, ఇలాంటి జబర్దస్త్ కామెడీలు చేయటానికి చెప్తే వాళ్ళ జీవితంలో ఎందుకు పనికిరారు. ప్రజలకు పనికొచ్చే నాయకులు కాదు, ప్రజలకు పనికొచ్చే ఉపయోగపడే నాయకులు కాదు, ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే నాయకులు కాదు. వీళ్ళంతే. వాళ్ళ బాబుతో అంతకన్నా ఏముంది, వాళ్ళకి అంతకన్నా స్థాయి లేదు. ఆ మానసిక స్థాయి వాళ్ళది అంతే. అక్కడే ఆ చిల్లర దీంట్లోనే గతంలోనే అంతే. అతను ఆ ప్రభుత్వంలో ఆ సీటు మీద గెలిచి మళ్ళీ ఆ ఇంటి మీద రాళ్ళు వేస్తూ చిల్లర వాగుడు వాగుతూ బతికాడు. అది చంద్రబాబుకు అవసరానికి నెత్తిన పెట్టుకున్నాడు. ఇప్పుడు అతనికి కావాల్సిన ఇది, నన్ను గెలిపించాము, రాజకీయంగా ప్రజలకు ఏం చేద్దాం, ప్రజల కోసం ఏం మాట్లాడదాం. ఇంతవరకు ఆయన గెలిచి ఒక్కనాడు ప్రజలకు సంబంధించి ఒక విషయం మాట్లాడాడు? ఏం మాట్లాడు. వాళ్ళకి కావాల్సింది ఇది, ఈ చిల్లర వ్యవహారం, ఈ చిల్లరతనంగా ఆడుకోవాలి, జోకులు చేసుకోవాలి, ఏకిలి నవ్వులు నవ్వుకోవాలి, ఓహో అని ఏకిలి నవ్వులు నవ్వుకోవాలి, సునకానందం పొందాలి. అంతకన్నా వాళ్ళకి వేరే ఆలోచన కదా లేదు. అందుకని ఇలాగే ఉంటుంది. సరే, ఒక ప్రతిపక్షంలో ఉన్న